ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షోడశోऽధ్యాయః. దైవాసుర సంపద్విభాగయోగః. 4వ శ్లోకం. दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थ సంపదమాసురీం. దంభము, దర్పము, అభిమానము, కోపము, పరుషము, అజ్ఞానము ఇవన్నీ మానవుడికి పుట్టగానే సంక్రమించే గుణాలు. ఇవి ఆసురీ సంపదలు. దేవుని మీద భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత కలిగిన వారు దైవీ సంపదలను ఎలాగా గొప్పగా భావిస్తారో, ఆసురీ సంపదలను దుర్మార్గులు, దుష్టులు, దురాచారులు తమ సంపదలుగా భావిస్తారు. అవి ఉన్నందుకు మురిసిపోతారు, అత్యంత ప్రీతిగా అనుసరిస్తారు. అవి ఆసురీ సంపదలు అన్న విషయం వారికి తెలియదు. అదే అజ్ఞానం. సుగుణములు 26 ఉంటే దుర్గుణాలు 6 మాత్రమే ఉన్నాయి. కడివేడ పాలలో ఒక్క విషం చుక్క చాలు కదా ఆ పాలన్నీ విరిగిపోవటానికి. ఎన్ని సుగుణాలున్నా ఒక్క దుర్గుణం చాలు అతడిని అధపాతాళానికి నెట్టివేయటానికి. మనలో ఎన్ని సుగుణాలు ఉన్నాయా అని కాదు, ఎన్ని దుర్గుణాలను బయటకు నెట్టేశామా అనేది ముఖ్యం. మంచి మిత్రులు ఎంతమంది ఉన్నా పర్వాలేదు, దుర్మార్గుడు ఒక్కడున్నా చాలు జీవితం సర్వనాశనం అవుతుంది. ఈ ఆసురీ సంపదలో మొట్టమొదటిది దంభము, అంటే కపటము, మోసము. వేషముతో మోసగించటం, కాషాయములు ధరించి సన్యాసి మురుసుగులో అన్ని అకృత్యాలు చేయటం, తమకన్నీ తెలుసు అని నమ్మించటం, తనను తాను పొగుడుకోవటం, ఇతరుల చేత పొగిడించుకోవటం, తాపత్రయపడటం, తనకు అన్నీ తెలుసు అని గర్వించటం, తాను చేసే ప్రతి పని ఆర్భాటంగా చేయటం, తనకు ఉన్న సంపదలు, విద్యలు అందరి ముందు ప్రదర్శించటం, ఆరాటపడటం. దర్పం అంటే ఒక విధమైన గర్వం, అది ఒక అహంకారం. నన్ను మించిన వాడు లేడు అని గర్వించడం. అది ఏంటి? విద్యాగర్వం, అధికార ధర్మం, ధనవంతుడనే గర్వం, నాకే అంతా తెలుసు అనే అహంకారంతో ఎదుటి వారిని కించపరుస్తూ తీసిపారేస్తారు. అభిమానం అంటే సుయోధనుడు అభిమానమే ధనముగా కలవాడు, అంటే అభిమాన ధనుడు అంటారు. ఇది కొంతవరకు మంచిదే, కానీ శృతి మించితే పాతాళానికి తొక్కుతుంది. అహంకారమునకు ప్రతిబింబం అభిమానం. చాలామంది ఇదేదో గొప్ప గుణంగా భావిస్తారు, కానీ అది పరిమితులు దాటకూడదు అని గ్రహించాలి. కోపం, దీని గురించి గీతలో చాలాసార్లు మనకు వివరించారు. అభిమానం ఎక్కడుంటుందో కోపం కూడా అక్కడే ఉంటుంది. తన గొప్పతనాన్ని గుర్తించని వాడి మీద కోపం రావటం సహజం. ఆ కోపం విపరీత పరిణామాలకు దారితీస్తుంది. కోపం వలన సమ్మోహము, అంటే ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. దాని వలన స్మృతి పోతుంది, వాడి బుద్ధి నశిస్తుంది, తరువాత సర్వనాశనం కలుగుతుంది. అందుకే దీనిని ఆసురీ సంపద అన్నారు. పరుషత్వము అంటే కాఠిన్యము. కొంతమందికి ఇది అలవాటు. ఏం మాట్లాడినా మొహం మీద కొట్టినట్టే మాట్లాడతారు. పరుషంగా మాట్లాడటం, ఎదుటివారిని గౌరవించకపోవటం, నిర్లక్ష్య భావన, దానివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి.
చాలామంది అటువంటి వారిని తప్పించు తిరుగుతారు. కొంతమందిని దాన్ని ఎంతో గొప్పగా భావిస్తారు. నేను ఉన్నదన్నట్టు మొహాన కడిగేస్తాను, మనసులో ఉంచుకోను అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే పైకి తీయగా మాట్లాడతారు, లోపల గోతులు తీస్తారు. మాట కాఠిన్యమే కాదు, మనసు కాఠిన్యం కూడా ఆసురీ సంపదలో భాగమే. ఆఖరిది అజ్ఞానము, అవివేకము, ప్రతిదానిని తప్పుగా అర్థం చేసుకోవటం, తెలియకపోయినా తెలిసినట్టు నటించటం, తాను చెప్పిందే వేదం అని మూర్ఖంగా వాదించటం, ప్రాపంచిక విషయములే శాశ్వత సుఖాలు ఇస్తాయని నమ్మటం, ఆ భ్రమలో పడి ఎప్పుడూ చేయకూడని పనులు చేయటం, ఇదే అవివేకం. ఇది కూడా ఆసురీ సంపదే. ఎవరైతే ఆసురీ సంపదతో పుడతారో వారిలో పైన చెప్పిన గుణాలు కనిపిస్తాయి. ఈ గుణాలు ఎవరిలో ఉంటే వారిలో ఆసురీ సంపద పుష్కలంగా ఉన్నట్టు అనుకోవాలి. తమలో ఉన్న గుణాలను ఎవరికి వారే బేరీజు వేసుకుని తమలో పైన చెప్పిన గుణాలు ఉంటే వాటిని వదుల్చుకుని ఆసురీ సంపదల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేద్దాం. 5వ శ్లోకం. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఎవరైతే దైవీ సంపదలను కలిగి ఉంటారో వారు సంసార బంధాల్లో నుంచి విడిపోతారు. ఎవరైతే ఆసురీ సంపదలను కలిగి ఉంటారో వారు సంసార బంధనంలో అధికంగా చిక్కుకుంటారు. కానీ అర్జున, నువ్వు దైవ సంపదలతోనే పుట్టావు కాబట్టి నీకు ఈ సంసార బంధాలు ఏవి అంటవు, నీవు శోకించకూడదు. ఆసురీ సంపద, దైవీ సంపదల గురించి చెప్పిన తర్వాత వాటి ఫలితాలను గురించి కూడా చెప్పారు పరమాత్మ. దైవీ సంపదలు కలిగిన వారు ఈ సంసార బంధనాల నుంచి విముక్తి పొందుతారు. అలాగే ఆసురీ సంపద కలిగిన వారు సంసార బంధాల్లో ఎప్పుడు ఉంటూనే జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఉంటారు. ఓ అర్జున, నీవు దైవీ సంపద కలవాడవు, నీకు తప్పక మోక్షం వస్తుంది. నీవు నీ కర్తవ్య ధర్మాలను నిర్వర్తించు, నీకు ఎటువంటి పాపము రాదు అని అభయం ఇచ్చాడు కృష్ణుడు. ఏదైనా ఒక పని చెయ్యబోయే ముందు ఆ పని యొక్క స్వభావము, ఆ పని చేస్తే లాభం వస్తుందా, నష్టం వస్తుందా, ఆ పని వలన మనకేమైనా సుఖం కానీ దుఃఖం కానీ కలుగుతుందా అని ఆలోచిస్తాము. అందుకే ఈ దైవీ సంపదలు, ఆసురీ సంపదలు మనం సంపాదించుకుంటే వాటి వలన కలగబోయే ఫలితాలను కూడా క్లుప్తంగా చెప్పారు. దైవీ సంపదలు కలిగి ఉంటే సంసార బంధముల నుంచి విముక్తి కలుగుతుంది. ఆసురీ సంపదలు కలిగి ఉంటే బంధనములు ఇంకా పెరుగుతాయి, కానీ వాటి నుంచి విముక్తి కలగదు. ఏదో నేరానికి ఒకడికి జైలు శిక్ష పడింది, అతడు జైల్లో మంచి ప్రవర్తన కలిగి ఉంటే అతడికి శిక్షాకాలం రెమిషన్ లభిస్తుంది. అలా కాకుండా జైల్లో కూడా తగాదాలు పెట్టుకుంటూ నేరాలు చేస్తుంటే అతని శిక్ష పెరుగుతుంది. ఇంకా ఇది అంతే. ఈ సంసారం ఒక జైలు లాంటిది. ఇందులో నుంచి బయటపడాలంటే రెమిషన్ సంపాదించుకోవాలంటే దైవీ సంపదలను సంపాదించుకోవాలి. అప్పుడే ఈ సంసారం అనే జైలు నుండి తొందరగా విముక్తి కలుగుతుంది. అలా కాకుండా ఆసురీ సంపదలను ఆశ్రయిస్తే విముక్తి కలగకపోగా మరింతగా ఈ సంసార బంధనాల్లో కూరుకుపోతాము. ఎన్నటికీ విముక్తి కలగదు. మాసుచహ అంటే నీవు దుఃఖించవద్దు అని అంటున్నాడు. అంటే మనల్ని అందరినీ దుఃఖించవద్దు అని ఊరడిస్తూ మనకు మంచి మార్గాలను బోధిస్తున్నాడు పరమాత్మ. చెడు మార్గాల గురించి కూడా చెప్పి వాటి జోలికి వెళ్ళమాకండి అని కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు. అర్జున, నీవు దైవీ సంపత్తితోనే పుట్టావు, నీకు తప్పక బంధ విముక్తి కలుగుతుంది, నీవు ఏమాత్రం దిగులు పడకు అని బోధించాడు పరమాత్మ. అంటే మనందరినీ కూడా ఈ దుఃఖాల నుంచి విముక్తి పొందాలని, దైవీ సంపదలను సంపాదించుకోమని
ఆ దైవీ సంపదలు సంపాదించుకోవటం కంటే వేరే మార్గం లేదు. మనం అందరం ఏవేవో సంపదలు కలిగి ఉంటాము. ధన సంపద, ధాన్య సంపద, ఆస్తి సంపద, విద్యా సంపద, పదవి సంపద, ఇలా ఎన్నో. కానీ మనకు దైవీ సంపద కూడా ఉందా, దైవీ సంపద ఉందా లేదా అని మనం ఆలోచించుకోవాలి. లేదనుకోండి, దానిని సంపాదించటానికి ప్రయత్నం చేయాలి. అది ప్రతివాడి కర్తవ్యం అని ఆ పరమాత్మ మనకి బోధిస్తున్నాడు, పదే పదే బోధిస్తున్నాడు. హరే కృష్ణ.